ఎల్నినో ప్రభావం తీవ్రంగా మారుతోంది. వర్షాలు లేక తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో తాగునీటికి కూడా కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎల్నినో ఎఫెక్ట్ పై మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఆకేష్, ఓవర్ టు యూ. రుతుపవనాలు తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వర్షాలు లేవు. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కనిపిస్తా ఉంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో సాగు పనులు ముందుకు పడని పరిస్థితి. కొంతమంది ధైర్యం చేసి వర్షాలు వస్తాయని భావించుకున్నటువంటి రైతులు కొంత అయితే వరి సాగును చేశారు. బోర్లు బావుల కింద ఉన్నటువంటి పొలాలను మాత్రం వరి సాగుకు కొంత ప్రయత్నం చేశారు. అయితే ఉన్నటువంటి భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మరోపక్క వర్షాలు లేకపోయినటువంటి నేపథ్యంలో కొంత ప్రస్తుతం మనం చూసుకున్నటువంటి వరి పంట కొంత పచ్చగా కనిపిస్తున్నప్పటికీ కూడా మనం లోపల చెట్టు కింద మనం నీళ్లను చూసుకోవచ్చు. మొత్తం కూడా నెర్రెలు బాసి కనిపిస్తున్నటువంటి విజువల్స్ ని మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. కొంత ఆశాజనకంగా వర్షాలు వస్తాయేమో అని భావించినటువంటి రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎల్నినో ప్రభావం ఈ నెల వచ్చే నెలలో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం నీళ్లు లేకుండా కూడా నేలంతా కూడా నెర్రలు బాసి కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ నీరు కావాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు కూడా పంట సూచిస్తున్నటువంటి పరిస్థితిని మనం విజువల్ లో చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే గతంతో పోలిస్తే కూడా వరి పంట పూర్తి స్థాయిలో సాగు తగ్గిపోయింది. దీంతో ఈసారి బియ్యం కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే కిలోకు 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు కూడా ఈ బియ్యం ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అందుకు సంబంధించి కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ పంట సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా మనతో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు వర్షాలు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎందుకు ఎలా ప్రభావం ఉందని చెప్దాం. ఎట్లున్నాయి ఈసారి వర్షాలు? మొత్తం కూడా వెనకాడుకు వెళ్ళిపోయినాయి. వర్షాలు అయితే లేవండి ఈ సంవత్సరం. వర్షాలు లేవు అసలు. మొత్తం మాత్రం పచ్చి అయినా అటు ఇటుగానే ఉన్నాయి. ఇప్పుడు మెర్చౌట్ చేసిన అవి కూడా ఎండిపోతున్నాయి. షెట్లు వేసి కూడా వారం రోజులు అవుతుంది, అవి కూడా ఎండిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు పొలాలు మాత్రం సరే వానకాలం వర్షాలు వస్తాయన్న ధైర్యంతో మాత్రం పొలాలు చేశాము. కానీ ఇప్పుడు ఎలా నీళ్ళు లేవు. చాలా పొలాలు కూడా ఎండిపోతుంది. ఒక మడి పారుతుంది, ఒక మడి ఎండుతుంది, ఒక మడి పారుతుంది, ఒక మడి ఎండుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు రైతులు అయితే. ఇప్పటివరకు అయితే మాకు చాలా కష్టాలు. నిరుడు ముందు వర్షాలు బాగున్నాయి, వాటి వల్ల మాకు ఏం ప్రాబ్లం లేదు. ఇవాళ మాత్రం పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి కాబట్టి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. గతంలో ఈ తరహా అంటే వర్షాలు లేకుండా అసలు పూర్తిగా ఎప్పుడైనా ఈ సమయానికి ఆగస్టులో ఉండేనా? ఆగస్టులో ఇది గుల్లగా వచ్చే నీళ్ళు ఇప్పుడు ఏరే పాలే నీళ్ళు ఇప్పుడు అటువంటి ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది. ఏం లేవు, ఉట్టినే ఉన్నాయి. కష్టంగానే ఉంది, చాలా ఘోరంగా ఉంది, పెద్ద ఘోరంగా ఉంది. ఇప్పుడు వర్షాలు లేవని చెప్తున్నారు, వరి పంటను సాగు చేయొద్దని అధికారులు చెప్తున్నారు. మరొక పక్క బియ్యం ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక సామాన్యుడిగా మీరు రైతుగా ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉందంటారు? అన్ని రోజుల్లో మాకు మంచిగా ఉంది, అన్ని కష్టాలు లేవు. ఇప్పుడు అంటే రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి నేపథ్యంలో అదే వరి పంటకు నష్టమైంది. నెరప తోటలు అంతా ఎండిపోతున్నాయి. పత్తి చెల్లి కూడా బాగా లేవు. పొలాలు కూడా బాగా మారటాలే. మాకు ఇబ్బంది ఉంది. కాస్త మీరు సాయం చేయాలి మాకు. నీళ్ళైనా మాకు లేబర్కి కాస్త సాయం చేయాలండి. నీళ్లు వచ్చే అవకాశం ఉందా ఇప్పటివరకైనా? లేదు లేదు, వర్షాల మీదనే వస్తాయి అనుకున్నాం కానీ రావటంలే. ఒక బాధ ఎంతనే ఒక బాధ కష్టంగానే ఉన్నది. కరెంటు కూడా సరిపడేయటం లేదు. కరెంటు కూడా కాసేపు ఎత్తురు కాసేపు పోతుంది. కాసేపు ఇబ్బంది అవుతుంది మాకు. ఓకే, ఇది రైతుల ఆవేదన. ఈ వ్యవసాయ పనులు లేకపోవడంతో కూడా కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ, కూలి పనులు దొరుకుతున్నాయా? దొరకటలేదండి, కూలి పనులు దొరకటలేదు. ఒక రోజు పోతే ఒక 2 రోజులు ఇంటికాడ అవుతుంది. ఆ వచ్చినవి కూడా సాలటం లేదు. మాకు తిండికి కూడా తిప్పలు అవుతుంది. మేము ఉండాలనా ఏమైపోవాలనా అనేది మాకు అర్థం కావటలేదు. నీళ్ళు అనేది కాలువ ఇది వరకు వచ్చింది, ఇప్పుడు రావటలే. ఆ కాలువ కూడా లేదు కాబట్టి నీళ్ళకి ఇంకా కొట్లాట అవుతుంది. బతికేటట్టు లేదు. మేము మాకు ఏదో ఒకటి సాయం చేయాలి. మాకు నీళ్ళు అనేది కావాలి. మాకు ఉండవలసిన ఏమి లేదు. మాకు ఆ తిండి కన్నా వెళ్ళినా చాలు. గతంలో ఈ తరహా వాతావరణాన్ని ఈ రోజుల్లో ఎన్నడైనా గుడ్డల పైన కాగితం లేని పని చేయకపోయేది. కవర్లు లేవు, ఇప్పుడు గుడ్డలు లేవు. ఒళ్ళు మండిపోతుంది. ఎండకు పోయి వచ్చి జ్వరాలు, పొద్దున్న లేతే జ్వరాలని తిరుగుడే సరిపోతుంది. తిండికి కూడా వెళ్తట్లేదు.
ఇది రైతులు అటు రైతు కూలీలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల ప్రభావంతో కూడా తమకు కూలి పనులు దొరకట్లేదు, తాము రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కనుక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరొక పక్క వ్యవసాయానికి సంబంధించి కూడా కొంత పంటలను సాగు చేసినప్పటికీ కూడా సరిపడా బావుల ద్వారా మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేసుకుందామంటే కూడా కరెంటు కూడా సరఫరా సరిగ్గా ఉండడం లేదు. దీంతో పంటలు కూడా ఉన్నటువంటి పంటలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఇది రానున్న నెల 2 నెలల కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అసలు ఎండాకాలంను తలపించే విధంగా కూడా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతులు వేసినటువంటి పంట కూడా ఎండిపోతుందా అనేది చాలా స్పష్టంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావం అయితే తెలంగాణ వ్యాప్తంగా పెద్దగా ఉంది. గతంలో కంటే కూడా పంటల సాగు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో రాబోయే కాలంలో కూడా అన్ని నిత్యావసర సరుకులకు ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్.